ఇంకా మీ ఇతర కోస్టార్స్తో అంటే అందరితో కంపేర్ చేస్తే హూ వాజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ సో ఫార్? ఫహద్ ఫాసిల్ గారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సినిమాలో, ఇక్కడ బాపులో మనకి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. అలా అంటారా? ఫీమేల్ అయినా పర్లేదు. వెనిల్ కిషోర్. వెనిల్ కిషోర్ గారండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను మీకు, నేను వెనిల్ కిషోర్ గారు ఫ్యాన్ అండి చాలా. ప్లీజ్ కిషోర్తో చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం, బ్రహ్మానందం ఉంది చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. బ్రహ్మానందం గారు మొన్న శ్రీ విష్ణుతో యాక్ట్ చేశాను. సో నైస్ ఫన్నీ గాయ్. ఎలాగా అంటే మీకు అరే ఈ షూటింగ్ రేపు, ఇప్పుడు బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ అన్నా అనుకోండి, మంచి మంచి విషయాలు, తర్వాత మీకు కనిపించడం బయటపడరు, మంచి వ్యక్తిలా ఉంటారు, కానీ బోల్డ్ అంత వెటకారం ఉంది మీకు, కొంతమందికి తెలుసు. మాకు అలా సైలెంట్గా ఎక్స్ప్రెషన్ లేకుండా పని చేస్తారు మీరు. అలాగా మా అందరికీ మీరు వస్తారంటే హ్యాపీ. అలా మీకు షూటింగ్కి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ ద థింగ్ దట్ మేడ్ యూ వెరీ హ్యాపీ? బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవరు ఒక్కోసారి డైరెక్టర్ని బట్టి ఉంటుంది. త్రివిక్రమ్ గారి షూటింగ్ బాగుంటుంది నాకు, సుకుమార్ గారిది ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ యాక్టర్స్ ఇది అలాగే. మీరు వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరు లేరు కదా, అందరితో వర్క్ చేశారు మీరు ఆల్మోస్ట్. ఒక సందీప్ వంగాతో వెయిటింగ్ మాట. అది నెక్స్ట్ తెలుసు కదా, ఆయన అర్జున్ రెడ్డి సీక్వెల్ బ్రహ్మాజీ రెడ్డి అని తీస్తున్నారు. మీకు తెలిసిపోయింది? అది తెలిసిపోయింది మీరు కనిపించాలని చెప్పి తెర మీద. సో ఓవరాల్గా యాక్టింగ్ వాజ్ యువర్ చాయిస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు హీరోగా అని చేసి తర్వాత యూ బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ యూ హ్యావ్ సస్టైన్డ్ లాంగర్. బహుశా మీరు అక్కడతో ఆగిపోయేవారేమో కదా, ఒకవేళ మెయిన్ లీడ్స్లోనే ఉంటాను అని చెప్పుంటే. ఆ విధంగా దిస్ అ వెరీ గ్రేట్ డెసిషన్ ఇన్ యువర్ ఫేవర్. ఎవరు సార్ మీకు మీ రోల్లో, మీ స్లాట్లో కాంపిటీషన్ ఉన్నారని భావిస్తారు ఎవరైనా ఇప్పుడు? అంటే నాకు ఎవరు లేరు కాంపిటీషన్. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఓన్లీ వన్ టిపికల్ వన్ ఇమేజ్ క్యారెక్టర్ చేయట్లా. ఐఎమ్ నాట్ ఏ కమెడియన్. అవును. ఐఎమ్ నాట్ ఏ విలన్, సపోర్టింగ్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. సో నాకు కాంపిటీషన్ ఉండదు. ఓన్లీ ఫన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు సో మెనీ కామెడియన్స్ ఉన్నారు. ఒక్కో పిక్చర్, ఇప్పుడు బాపు డిఫరెంట్ క్యారెక్టర్, సలార్లో టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్, అవును, పుష్పలో వేరే క్యారెక్టర్. సో అన్నీ మారుతుంటాయి కాబట్టి నాకు. మీరు అన్ని సినిమాలవి 275, 300 సినిమాలవి ప్రతి ఫోటోకి ఒక స్టిల్ అయినా ఉందా మీది? అయ్యో ఇప్పుడు నుంచి తీసి పెట్టుకోండి ప్లీజ్, అలా ఎలా తీసుకోకుండా ఉంటారండి? ఏదో ఈ మధ్య మామూలు తీసుకుంటుంటాయి కంటిన్యూటీగా. ఇదే కదండి ఒక లెగసీ కదా మీకు, అన్ని సినిమాల్లో ఇంతమంది హీరోలతో లేదండి యాక్చువల్గా లెక్క పెట్టుకోవడం కానీ. అంటే ఇది ప్యూర్గా ఒక మీకు ఇష్టమైన పని చేస్తూ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు అంతే. అంతేగాని నేను అంతరాంతరాల్లోంచి నాలో కళాకారుడు బయటికి రావాలి అంత లేదు. అర్థమైంది. ఏ కళాకారుడు మీకు బాగా నచ్చుతాడు యాజ్ అన్ యాక్టర్? హిందీ, తెలుగు, డజంట్ మ్యాటర్. మలయాళం ఫహద్ ఫాజిల్. అవునా? అంటే పుష్ప కాదు. వై డు యు సే దట్? ఏంటి ఆయనలో గొప్పతనం? ఇఫ్ యూ వాచ్ హిస్ మూవీస్ ఇన్ మలయాళం మూవీస్, you feel that only that character. You don't think that he is a Fahad Fazil. His body language దగ్గర నుంచి, వాక్ దగ్గర నుంచి టోటల్గా క్యారెక్టర్ కనపడుతుంది. సో అలాగా సే ఇందులో నసీరుద్దీన్ షా చేస్తుంటే సో మెనీ యాక్టర్స్, అలాగే ఫ్యూ క్యారెక్టర్స్, ప్రకాష్ రాజ్, కామెడీ అంటే బ్రహ్మానందం గారు కేక, ఆయన ఎక్స్ప్రెషన్ పెడితే చాలు. సో పుష్పలో అనసూయ బీయింగ్ అ వెరీ గ్లామరస్ యాక్ట్రెస్, చాలా ఒకలాంటి ఒక మోటు రోల్ చేసింది తను. చేయడమే కాకుండా కన్విన్స్ చేసి చాలా బోల్డ్గా తన హెయిర్ స్టైలు, తన ఆహార్యం అంతా. వాట్ డిడ్ యూ ఫీల్ బ్రహ్మాజీ గారు? తనతో మీకు అసలు ఎక్కడైనా కాంబినేషన్ ఉండిందా? లేదు కదా? తనతోనే ఉంది ఎక్కువ. అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు మా పక్కన ఉండేవారు కదా. అదే ఒక సీన్ ఉంది కదా, ఫహద్ ఫాసిల్ గారిని ఆయన ఆవిడ వచ్చి ఇంటర్వెల్ పార్టీ సీన్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ గోడౌన్లో మేము సారీ చెప్పేసినా అన్ని సీన్లో ఉన్నారు మాతో పాటు. ఎలా ఉండింది అనసూయతో వర్క్ చేయడం? అనసూయ మా న్యూస్ రీడర్ అమ్మాయి, తెలుసా మీకు? తెలీదు. తను ఫస్ట్ సాక్షి న్యూస్ రీడర్ అండి. అయ్యే బాబోయ్, తెలీదా మీకు? వార్తలు చదివేది బుద్ధిమంతురాల్లా.
నాకు జబర్దస్త్ ఆ తర్వాత షీ వెంట్ టు ఎంటర్టైన్మెంట్ అది. సో అదనమాట. సో అయితే మీకు ఏమనిపించింది బ్రహ్మాజీ గారు తన రోల్ అది చూసి? బాగుంది కదా, బోల్డ్ అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా అది ఛాలెంజింగ్ మాట యాక్చువల్గా. మనం ఉన్న ఇమేజ్ని దాటి అట్టుపక్క వెళ్ళి చేయడం అనేది ఈజ్ రియలీ ఛాలెంజింగ్. మొత్తం ఐ థింక్ మీరు చాలా పోలీస్ వేషాలు వేశారు ఇప్పటి వరకు. సో పోలీస్ యూనిఫామ్సే మీకు ఎక్కువ కాస్ట్యూమ్స్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఇలా గ్లామరస్గా మంచి గాగుల్స్ పెట్టుకుని యా టెల్ మీ అనే టైప్ రోల్స్ నాకు ఎవరు అనుకుంటా ఎవరా? బాపు తర్వాత డెఫినెట్గా చూడండి అలాంటి రోల్ వస్తుంది మీకు. ఇస్తే ఓకే. మామూలుగా ఏంటంటే మనది ఎప్పుడు రూటెడ్ ఇటు విలేజ్ అలాగే ఉంటాం కాబట్టి ఆ క్యారెక్టర్లు ఇస్తారు. మీ ఆపోజిట్ పేరైన కోస్టార్స్లో ఫీమేల్ కోస్టార్స్ హూ వాజ్ యువర్ ఫేవరెట్? మనకి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆమెను గారు ఇప్పుడు లేటెస్ట్ కాకుండా హేమ గారు చేశారు కదా మీతో. ఇప్పుడు నా పక్కన నా కాంబినేషన్ ఉంది కానీ పక్కన చేయలేదు అనమాట. నాకు ఎవరు లేరండి యాక్చువల్గా అలాగా. నాకు ఎవరు హెల్ప్ సినిమాలోనే పక్కన అమ్మాయిని పెట్టరు నాకు. ఎందుకలా? ఇటు పెళ్ళి అయిందో లేదో అన్నట్టుగా ఉంచుతారు ఆడికి. లేదా పెళ్ళి అయినా వీడికి పెళ్ళం ఊర్లో ఉంది వీడి ఇక్కడ అన్నట్టుగా ఉంటాయి క్యారెక్టర్. అయితే మీరు ఎవర్ గ్రీన్ అని అందుకని మీ ఆవిడైతే వెరీ హ్యాపీ కదా ఈ విషయంలో? అవును. సార్ ఇప్పుడు మీరు ఈ మొత్తం జర్నీలో ఇన్ని క్యారెక్టర్స్ వేశారు కదా, వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టర్ యు ఆర్ వెయిటింగ్ టు డూ? అది సూపర్ డైలాగ్ సినిమా చూశారు కదా, అందులో మన ఈయన యాక్ట్ చేశాడు కదా మన విజయ్ సేతుపతి, ఆయన ఒక క్యారెక్టర్ వేసాడు. అట్లా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని అనిపించింది. ఒక డార్క్ విలని పండించగలుగుతారా మీరు? తెలీదు, అలాగే సుకుమార్ ఇస్తే చేయొచ్చు, ఆయన చేయించగలరు. సునీల్తోనే చేయించాడు ఆయన. అమ్మో అసలు సునీల్ గారు ఏంటండి అసలు ఆ రోల్ ఏంటండి? ఆయన లాంటి రోల్ నమ్మలేనట్టుగా ఉన్నారు. మళ్ళీ అలాంటి రోల్ రాదు కూడా. పుష్ప వరకు క్రెడిట్ ఎవరు తీసుకోక్కర్లే, ఓన్లీ సుకుమార్ ఆయన వల్లనే వచ్చింది అందరికి, నో డౌట్ అందులో. ఇప్పుడు పుష్ప 3లో మీరు ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ, షూటింగ్ అవుతుందా? లేదు టైం ఉప్పురాజు గారు ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆయన హీరో ఒక సినిమా చేస్తున్నారు, డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నారు, అయ్యాక అప్పుడు ఉంటుంది, ఎప్పుడుకో ఉంటుంది. సో షూటింగ్లోని కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ చెప్పండి. రోజు సుకుమార్ గారు నన్ను ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు. ఎలాగా? నేను నడిచే విధానం, వాక్ షూటింగ్లో ఆయనకి అదే ఆయనకి ఏంటి స్ట్రెస్ రిలీఫ్ లాగా నన్ను వాడుకున్నారు అక్కడ. ఆయనకున్న టెన్షన్ వాటిలో నేను కనబడగానే నన్ను ఎలా నడుస్తానో వాక్ చేసి చూపించేవారు. అది పహాదు వాళ్ళిద్దరూ నవ్వుకునేవారు అన్నమాట. ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు సుకుమార్ గారు, బాడీ లాంగ్వేజ్లు అవి బాగా. అన్నిటికీ లెక్కలు ఉంటాయి ఆయనకి. అన్నీ ఆయనకు లెక్క ఉంది, దానికి కొంచెం తిక్కు ఉంది, అంతే కదా అది.